ఫ్రెండ్స్, క్యాబేజీ ఎగ్ కర్రీ తిన్నారా? వాటికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిపెట్టుకున్న క్యాబేజీ, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకొని జీలకర్ర వేసి వేయించుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలండి. ఈ ఉప్పు కారం మాడకుండా ఉండడానికి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుంటే ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకు బాగా పడతాయి. చూడండి, వీడియోలో చూపిన విధంగా చేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ మెత్తగా అయిన తర్వాత గుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మూత పెట్టేసుకుంటే మనకు క్యాబేజీ ఉడికిపోతుంది. గుడ్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, గరం మసాలా చల్లుకొని దించేసుకుంటే రోటీకి, పూరీకి, అన్నంలోకి నోరూరించే క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.